సార్ ఇప్పుడు రిటైర్మెంట్ అవుతారో 50 ఏళ్ళకో, 60 ఏళ్ళకో రిటైర్మెంట్ అయినా ఏదైతే డబ్బొస్తదో, ఆ డబ్బుతో ఒక ఇల్లు కొనుక్కొని ప్రతి నెల రెంటల్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయాలనుకుంటారు. అదొక మంచి ప్రాసెస్ అంటారా? అది గూడా రెంటల్ ఇన్‌కమ్ ఏదైతే హౌస్ కొంటారో, అది గూడా ఫుల్ సింగిల్ పేమెంట్. సో, ఇక రిటైర్మెంట్ అని అంటే ఇంక మళ్ళీ ఈఎంఐలు పెట్టుకునే పరిస్థితి అయితే లేదు. అవును. ఒకప్పుడు ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి పైన మళ్ళీ ఎంతో కొంత 50% ఆఫ్ దేర్ బేసిక్ సాలరీ పెన్షన్ ఏదో వస్తుండేది. సో, ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటి అనంటే అప్పటి వరకు ఒక టైప్ ఆఫ్ సాలరీ, ఒక రకమైన లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డ వాళ్ళకి అసలు 50% ఆఫ్ ద సాలరీ కట్ డౌన్ అయిపోయి వచ్చే సగం డబ్బులే సరిపోని పరిస్థితులు. మనం చూసిన మన తాతలు, అమ్మమ్మలు వీళ్ళందరి కండిషన్ వేరు. వాళ్ళు లైఫ్ స్టైల్‌ని ఎప్పుడు పెద్దగా అప్‌గ్రేడ్ చేసుకున్న పరిస్థితులు కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్స్ వేరు. ఇప్పుడు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కూడా లైఫ్ స్టైల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు. అప్పట్లో కొంచెం డబ్బులు అటు ఇటుగా అయినా గానీ ఏదైనా పెద్ద ఎత్తున సమస్యలొస్తే పిల్లలు డబ్బులిచ్చి మరీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకోగలిగితే చాలు. అవును. వీళ్ళని డబ్బులు అడగకుండా. అటువంటి పరిస్థితిలో ఉంది. అంటే లివింగ్ స్టాండర్డ్స్ ఆ స్థాయిలో పెరిగిపోవటము, వచ్చే జీతాలు సరిపోకపోవటము, ఇట్లా ఇప్పుడు జీతాలు పిల్లలకి సరిపోవట్లేదు, పెద్దోళ్ళకి సరిపోవట్లేదు. ఆ పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వాళ్ళకొచ్చే ఆ రూ. 1,00,00,000 ఎంతో తీసుకొని పోయి మళ్ళీ ఏదైనా రెంటల్ ఇన్‌కమ్ అని చెప్పి ఒక అపార్ట్‌మెంట్ ఏదైనా కొంటే ఓ 25,000 రెంట్ వస్తది కరెక్టే. దాంట్లో పెద్ద వోల్టాలిటీ ఉండదు. ఫిక్స్‌డ్‌గా ఒక 25,000 రెంట్ మందం ప్రతి నెల 1 తారీఖు నుంచి 10 తారీఖు మధ్యలో వచ్చి బ్యాంక్ అకౌంట్‌లో పడతది. భలే సెక్యూర్డ్ ఉంటది కదా! ఆ ప్రాపర్టీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్‌లో కూడా పాస్ ఆన్ చేయొచ్చు. ఈ ఆలోచన సహజంగా ఉంటది. ఇప్పుడు సరే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే పెన్షన్ వస్తది గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? తక్కువ. గుప్పెడు కూడా ఉండరు. చాలా తక్కువ. మిగతా వాళ్ళంతా ప్రైవేట్ ఎంప్లాయీసే. అక్కడ ఇక్కడ టీసీఎస్ అవును. ఏదో ఒక మంచి పెద్ద కంపెనీలో పనిచేస్తూ ఫార్మసీలోనో ఏదైనా ఒక మంచి పెన్షన్ అమౌంట్ వస్తే ఇక ఆ డబ్బులతోటే వాళ్ళ లైఫ్ అంతా సాగదీసుకోవాలి. ఇంకో ఆప్షన్ లేదు. బిగ్గెస్ట్ థింగ్ వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు వాళ్ళ లైఫ్‌లోనంటే పిల్లల మీద డిపెండ్ కాకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోగలిగితే చాలు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ పరిస్థితి ఏంటి అనంటే ప్రేమను కూడా డబ్బులిచ్చి కొనుక్కోవాలి. ఇప్పుడు ఆ రిటైర్ అయిన పెద్దవాళ్ళకి ఆ మర్యాద దొరకాలన్నా, వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళకి సంబంధించిన స్పౌసెస్ అల్లుళ్ళు గాని, కోడళ్ళు గాని మర్యాద ఇవ్వాలి అన్నా, వీళ్ళకంటూ ఇన్‌కమ్ స్ట్రాంగ్‌గా ఉంటే వాళ్ళు మర్యాద ఇవ్వడం అనేది జరుగుద్ది. కాలిక్యులేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అంతే గదా! బర్డెన్ అవుతారు అనంటే మీ మీద మర్యాద ఉండదు. అవును. ప్రేమను కూడా డబ్బులిచ్చి కొనుక్కోవాలి. నేను దగ్గరకొచ్చే క్లయింట్స్‌కి చెప్తూ ఉంటా.